ఉన్నప్పుడు ఎందుకు కేసు ఎందుకు ఫాస్ట్ జరిగిరా నేను 52 ఎకరాలు అదొకటే సార్ 14 కోర్టు లేదు కోర్టులో లేదు ఇందాక వీడియోలు చూపిల్లాను ఆ పర్సన్ నేను అదే అంటున్నాను ఇదంతా కూడా వీడియో తీయను అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ ప్రజలారా, ఇవాళ మీ అందరి ముందరికి రావడం ఏంటిదంటే, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం గత పరిపాలనలో ఉన్నదో ఆ పరిపాలన క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి ఆనాడు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటూ వారికి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా ఈ భూములు, గవర్నమెంట్ భూములు ఏదైతే గాయాల భూములు కానీ, గవర్నమెంట్ భూములు కానీ, ఇతరతర ఏ భూములు ఉన్నాయో ఇవన్నీ కూడా పెద్ద పెద్ద అగ్రకుల వర్ణాలకు చెందినటువంటి డబ్బున్నటువంటి సంపన్నులకు ఇతరత్ర వాళ్ళందరికీ కూడా వాళ్ళు స్వాధీనపరుచుకునే విధంగా ఈ ఫ్రీ హోల్డ్ అనే విధానాన్ని తీసుకొచ్చి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే విధానాన్ని తీసుకొచ్చి ఈ యొక్క ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ బిడ్డలకు ఎక్కడ కూడా ఒక సెంటు భూమి కూడా కల్పించేటటువంటి అవకాశం లేకుండా చేసి ఈ యొక్క ఆనాడు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఈ ఉన్నతమైనటువంటి అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్లకు స్వాధీనపరిచింది. మీరు చూస్తా ఉన్నారు, ఇదే ల్యాండ్ లో నుంచి మాట్లాడుతా ఉన్నాను. ఈ కనిపించే కనుసూపు మేర 40 నుంచి 50 ఎకరాలు మొత్తం అంతా కూడా ఒక ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి సంబేపల్లికి సంబంధించినటువంటి ఒక వైఎస్ఆర్సీపీ లీడర్, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ బామార్దులు, ఇతరత్ర ఈ మధ్య కాలంలోనే ఒక వాగులు వంకల పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమణ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ వాగులు వంకలన్నింటినీ కూడా పూర్తి చేసి విలేజ్లలో, పల్లెటూర్లలోకి నీళ్లు వచ్చే విధానంగా, పల్లెటూర్లు మునిగే క్రమంగా ఈ యొక్క వైసీపీ నాయకులు చేసిన క్రమంలో దాన్ని కూడా మేము అడ్డుకోవడం జరిగింది. గౌరవ మంత్రి గారి సమక్షాన గౌరవ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలకు మా వంతు బాధ్యతగా అవకాశం ఇస్తాం, ఎవరైనా ఆక్రమణకు గురి చేస్తే తక్షణం స్వాధీనపరుచుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసి తద్వారా పేద ప్రజలకు మేము మా యొక్క బాధ్యతగా మేము వాళ్ళకి పంచుతామని చెప్పి గవర్నమెంట్ తెలియపరుస్తూ ప్రజలందరికీ తెలియపరిచినటువంటి మా మంత్రి వారి సమక్షంలో ఇవాళ మేము చెప్పేది ఏంటిదంటే, ఇక్కడున్న ఈ భూమి మొత్తాన్ని కూడా రోడ్డుకి, మెయిన్ హైవే, ఇది నేషనల్ హైవేకి 50 ఎకరాల గవర్నమెంట్ భూమిని కబ్జా చేసినారంటే ఆనాడు కూడా మేము ఆపినప్పుడు చిట్టి చిలకమ్మ కబుర్లు మాటలు వచ్చి మాట్లాడడం, డ్రైవర్ల మీద దురుసుగా ప్రవర్తించడం, స్థానిక ప్రజల మీద దురుసుగా ప్రవర్తించడం లాంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి ఇవాళ మరి పత్తా కనిపిస్తలేడు. బిడ్డ, నేను అడుగుతున్నా, బడుగు బలహీన వర్గాలకు చెందాల్సినటువంటి భూమి మీరు 50 ఎకరాలు 100 ఎకరాలు దోసుకుతుంటే ఎవడబ్బా జాగిరిది? మా భూమి, మా పేదల భూమి, మా గవర్నమెంట్ భూములన్నిటి కూడా మీరు కబ్జాలకు గురి చేసి మీరు సాహా చేస్తున్నారంటే బిడ్డ, ఈనాడు కూడా మా ప్రభుత్వంలో కూడా
పేదలకు అందేటటువంటి మా ప్రభుత్వం, పేదల పెన్నిధి మా ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో కూడా మీరు ఈ విధంగా కబ్జాకు గురి చేసుకుంటూ వ్యవస్థను కూడా మ్యానిపులేట్ చేస్తా ఉన్నారంటే బిడ్డ మీకు హెచ్చరిస్తా ఉన్నా. ఇక తొందరలోనే ఈ యొక్క మొత్తం అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వ పరంగా ఏదైతే లీగల్ గా పోవాలో లీగల్ గా చూసుకుంటాం. తరిగా ప్రజలందరం కూడా మేమందరం కూడా తగిన చర్య తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడితే మిమ్మల్ని కూడా రోడ్డు మీద ఈడ్చుకొచ్చి పిచ్చి కుక్కను కొట్టే రోజు అయితే దగ్గరలో ఉందని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను. చెప్పండి. చెప్పండి. మండలం దేవపట్ల గ్రామానికి సంబంధించి ఈ 1255, 56, 57 సర్వే నంబర్లకు సంబంధించి ఇదంతా గయాల్ ల్యాండ్గా ఉంది. మన వెనకన కనిపిస్తుంది. ఇదంతా కూడా ప్రభుత్వ గయాల్ ల్యాండ్గా ఉంది. దీనిలో కొంతమందికి మాత్రం అసైన్మెంట్ చేయడం అవన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. అయితే ఈ ల్యాండ్ అంతా కూడా ఒకే యూనిట్ కింద ఈ 40 ఎకరాల భూమి కూడా ఒకే వ్యక్తి కంచె చేసుకొని ఆయన స్వాధీనంలో పెట్టుకున్నారు. దానికి సంబంధించిన కంప్లైంట్ వచ్చిన తర్వాత మనం ఇది ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరికి అసైన్మెంట్ ఇచ్చారా లేదా, ఒకే వ్యక్తి కంట్రోల్లోకి ఎంత వాల్యుబుల్ ల్యాండ్ ప్రభుత్వ భూమి అనేది ఒకే వ్యక్తి ఎలా కంచె చేసుకొని ఆయన అధీనంలో పెట్టుకున్నాడు, ఏ రికార్డులు బేస్ చేసుకొని అనేది మనం వెరిఫై చేయడం కోసం వచ్చాము. ప్రస్తుతం ఆయన ఎవరైతే వ్యక్తి కంచె వేస్తున్నారో ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళకి మనం నోటీసులు ఇచ్చి కూడా ఇంత ల్యాండ్ ప్రభుత్వ భూమిగా ఉన్న 40 ఎకరాల భూమి ఒకే వ్యక్తి కంట్రోల్లో ఎలా పెట్టుకున్నాడు, ఏ రికార్డులను ఆయన బేస్ చేసుకొని ఇంత భూమి ఆయన కంట్రోల్లో పెట్టుకున్నారు అనే విషయం నోటీసులు ఇచ్చి తెలుసుకొని దానిపైన ప్రభుత్వ నిబంధనల మేరకు మనము ఆయన ఇచ్చే డాక్యుమెంట్స్ కానీ ఏదైనా సమాచారము సంతృప్తికరమైన సమాచారం లేని పక్షంలో నిబంధనల ప్రకారం చర్యలు. సార్ ఎవరు సార్ ఆ వ్యక్తి, ఎవరు సార్ ఇంత చేయాల్సింది? ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, ఇలా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళకు కూడా నోటీసులు ఏమి ఉంటుంది ఒకసారి. ఎందుకంటే వ్యక్తులు వాళ్ళ భూమి ఇక్కడ లేనప్పుడు, అందుబాటులో లేనప్పుడు వాళ్ళ గురించి పర్టికులర్గా చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఎవరు వాళ్ళు కంట్రోల్లో పెట్టుకున్నారు, ఇంత ల్యాండ్ 40 ఎకరాలు, సుమారు 40 నుంచి 50 ఎకరాలు ఫెన్సింగ్ చేసుకొని ఒకే వ్యక్తి ఆధీనంలో పెట్టుకున్నారు. ఇదైతే పట్టా ల్యాండ్ కాదు, పూర్తిగా గవర్నమెంట్ గయాల్ ల్యాండ్ ఇది. అది వాళ్ళకి సంబంధించి ఎలా సంక్రమించింది, వాళ్ళు ఎందుకు ఇలాగ వేసుకోగలిగినారు, వాళ్ళకి ఏ డాక్యుమెంట్ బేస్ చేసుకొని ఇలా చేశారు అనే విషయం వాళ్ళ ద్వారా కూడా తెలుసుకోవాల్సి ఉంది. దాన్ని బట్టి మన రికార్డులు పరిశీలించి ప్రభుత్వ నిబంధనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములు, విలువైన ప్రభుత్వ భూములు కాపాడడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. సార్ ఒక నిమిషం సార్, ఇది రాజకీయ నాయకులు అండ్ మామూలు పర్సన్ సార్ ఈ భూమి కబ్జా చేసిన? అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్గా మాకు సమాచారం లేదండి. మాకు తెలిసినంత వరకు భూమిని వరకు అయితే గయాల్ ల్యాండ్ అయ్యి ఆ ల్యాండ్ని కాపాడుకోవడం కోసం ప్రభుత్వ నిబంధనల మేరకు కాపాడడం వరకు దాని వరకు ఈ వచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని మనం దాన్ని పరిశీలించడం జరుగుతుంది. ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఎవరనేది తెలుస్తుంది. వాళ్ళు కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేరు. వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకొని తదుపరి వాళ్ళ దగ్గర నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం కూడా తీసుకొని వాళ్ళకు కూడా విషయం తెలియవచ్చు. ఏదైతే వాళ్ళ దగ్గర వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేని సందర్భంలో ఒకే వ్యక్తికి ఇంత భూమి ఇచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి దాని తర్వాత వాళ్ళ సంజాయిషి విన్న తర్వాత తదుపరి చర్యలు అనేది నిబంధనల ప్రకారం. ఈరోజు గయాల భూమిలో చెట్లు పూడుస్తున్నారు, కానీ చెట్లు పూడ్చే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? చెట్లు అందుకనే వాళ్ళు ఎవరైనా చర్యలు తీసుకోవడానికి కూడా మనం డ్యూ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారము మనం ఏవైతే నిబంధనలు ఉన్నాయో చట్టాలను అనుసరించి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ వర్షన్ కూడా విని వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పుకునే సమాచారం కూడా మనం తీసుకొని దాని తర్వాత చర్యలు తీసుకోవాలి. ఇమీడియట్గా మనము చూసాము. ప్రస్తుతానికైతే చెట్లు కొన్ని పెట్టున్నారు, ఇంకా కొన్ని నాటున్నారు, కొన్ని ఇంకా నాటలేదు. దాని తర్వాత కూడా వీటిపైన మనము చర్యలు తీసుకుంటాం. ఏదైతే భూమి వాళ్ళది కాదని తెలిసిన మరుక్షణం దానిపైన చర్యలు తీసుకుంటాం.